ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి నాయకులు వచ్చారు. మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా జూన్ 12, 2024 నాడు జనాలందరూ అనుకున్నటువంటి విషయం. కరెక్ట్‌గా సంవత్సరం పూర్తయింది. సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలం పూర్తయిందంటే వార్షికోత్సవాలు జరుపుకొని, వేడుకలు జరుపుకోవడం పరిపాటి. ప్రజలందరికీ ఆ సంవత్సర పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం కూడా జూన్ 12వ తారీఖు అందరి సమక్షంలో, అంటే తెలుగు ప్రజలందరి సమక్షంలో ఒక బాధ్యతాయుతంగా ఒక వార్షికోత్సవ సభ చేసి వేడుకలు జరుపుకుంటుందని అనుకుంటే, అందులో చిన్న అద్భుతం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ చెందిన పెద్దలందరూ కలిసి వార్షికోత్సవ సభ నిర్వహించడం అయితే నిర్వహిస్తారు. అయితే ప్రతిసారిలాగా ప్రతి ఒక్కళ్ళు జరుపుకునే వార్షికోత్సవ సభలా కాకుండా, సాంప్రదాయబద్ధంగా కాకుండా దానికి ఒక పర్పస్ ఉండాలి. ఏం జరిగింది, ఏం చేసాం, ఏం జరగాలి అనే దాంతో ఒక వినూత్న రీతిలో రేపు వార్షికోత్సవ సభ జరగడానికి ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏమిటి, రాబోయే 4 ఏళ్ల కాలంలో జరగాల్సిన అభివృద్ధి ఏమిటి, ఇప్పటిదాకా ఏం చేసామని చెప్పి, అంటే 4 ఏళ్ళు ఏం చేస్తాం అది కూడా చెప్తాం మళ్ళా. ఇప్పటిదాకా సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఒక వినూత్న రీతిలో, అంటే రెగ్యులర్గా సాంప్రదాయబద్ధంగా వచ్చాము, నేతలంతా కూడా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మామూలుగా చూస్తుంటే మనం ఏడాది అయిపోయింది, వాళ్ళ మీద మనం గెలిచాం, మనకు ఒక చారిత్రాత్మక విజయం సాధించాము, అప్పటి ప్రభుత్వాన్ని మనం అసలు ఈ పుట్టగతులు లేకుండా ఓడించాము అని రకరకాలుగా చెప్పుకోవడం, అలాగే ఆ ఆ ఆ ప్రభుత్వంలో పెద్దల్ని ఒకరికొకరు కీర్తించుకోవడం. ప్రసంగం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, అలాగే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు, చాలా బాగా చేశారు, ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది, మీరు గొప్ప మేం గొప్ప అని చెప్పుకునే రీతిలో ప్రసంగాలు, నేతల ప్రసంగాలు స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రకంగా జరిగాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మామూలుగా వేడుకలు అదే చెప్పుకోవాలి కూడా. ఒక వార్షికోత్సవం అంటే సంవత్సరం గడిచిపోయింది మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం అని చెప్తారు. దానికి భిన్నంగా ఇప్పుడు ఒక కొత్త రూపకల్పన చేశారు. అదేంటంటే స్వర్ణాంధ్ర ప్రసి స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలన. ఇప్పుడు రేపటి పరిపాలన, రేపు ఆ వార్షికోత్సవ సభకు కూడా ఒక పర్పస్ ఉండేలా, అందరికీ అర్థమయ్యేలా, అంటే రేపు గ్రామ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల నుంచి, నగర ప్రాంతాల నుంచి కూడా రేపు ఆ వార్షికోత్సవ సభకు చేస్తారు. కాబట్టి దానికి స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలన అని పేరు పెడతారు. ఇందులో కూర్చుని ఏదేదో మాట్లాడేసుకుని కాకుండా అక్కడ ఏం జరిగింది ఈ సంవత్సరంలో ప్రజల చైతన్యం కలిగించేలా ఈ సభ ఉంటుంది. అలాగే జవాబుదారీతనం, అంటే నాయకుల జవాబుదారీతనం గురించి చెప్పేటట్టుగా ఉంటుంది. నాయకుల పరిపాలన ఎలా ఉంది, ప్రజల్లో కలిగిన చైతన్యం ఎలా ఉంది, ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి ఏముందని కూడా చెప్పి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలన అనే విధంగా సాగుతుందని కూడా తెలుస్తోందన్నమాట. అలాగే ఈ సభలో, అంటే ఇప్పుడు ఈ గెలిచిన నాయకులతో పాటు అధికార యంత్రాంగాన్ని నడిపించే, మన రాష్ట్ర యంత్రాంగం నడిపించే అధికారులు కూడా చాలా ప్రధాన పాత్ర ఉంటుంది. వాళ్ళందరి సహాయంతో ఏం జరిగింది, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏం జరిగింది, అంటే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి పెట్టి 175 నియోజకవర్గాలకి ఇంకా ఏం జరగాలి, ఏం జరుగుతుంది, అసలు ఏం కావాలి, పరిపాలన ఎలాగుంది అనే దాని మీద వీళ్ళు ఏం చేశారని చెప్పి చెప్పి వాళ్ళందరికీ జనంలో చైతన్యం తీసుకురావాలి. మేము జవాబుదారీగా నిలిచాము, మేము ఈ రకంగా చేశాము, మా విజన్ ఇలా ఉంది అని స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే చాలా అడ్వాన్స్ చీఫ్ మినిస్టర్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందరిలో కూడా అడ్వాన్స్డ్ విజన్ ఉన్న నాయకులు అనే విషయం చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా విజన్ 2047, 2047కి భారతదేశం ఎక్కడికో వెళుతుంది. అంటే మొత్తం అంతర్జాతీయంగా ప్రథమ స్థానంలోకి వెళుతుంది. ఇప్పుడు 3వ స్థానంలో ఎక్కడ ఉంది, 4లోనే ఉంది మొత్తానికి. అలాగా ఆ పారామీటర్స్‌లో జన జీవన విధానం ఎలా ఉంది అని ప్రధానమంత్రి మోడీ గారు అనుగుణంగా విజన్ 2047కి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అన్ అందులో మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏం మాట్లాడాలి, కూటమి ప్రభుత్వం ఉంది. దీని గురించి రేపొద్దున ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వార్షికోత్సవ సభల్లో ఆనందాన్ని అందరితో పంచుకుంటూనే మన విజన్ ఏంటి, స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలన, ఈ ఒక్క హెడ్డింగ్‌తో
మొత్తం మనకు అర్థమైపోతుంది. ఈ 4 ఎకరాలలో స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలి, స్వర్ణాంధ్రగా మార్చాలి. సుపరిపాలన అంటే మంచి పరిపాలన అందించాలనే ఆ పద్ధతిలో ఆ రకంగా జరుగుతోందని చెప్పి తెలుస్తుంది. అలాగే చాలా సాధించిన ప్రగతి చాలా ఉంటుంది. అవన్నీ రేపొద్దున సభలో చెబుతారు పెద్దలు. అయితే దాంట్లో ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అసలు అస్తవ్యస్తంగా తయారైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు కూడా పెట్టడానికి ఎవ్వరు ముందుకు రాకుండా వెనకంజ వేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పెట్టుబడిదారులను వీళ్ళు కలిసి అప్రోచ్ అయినప్పుడు 9 అంటే 9.5 అంటే 9,50,000 కోట్ల పెట్టుబడులు ఆహ్, మనకు ఆంధ్రప్రదేశ్‌కి రావడం, తదనుగుణంగా ఆ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆ పెట్టుబడులు వచ్చిన తర్వాత మరి పెట్టాలి కదా! ఫ్యాక్టరీలవి మొత్తం పెట్టడం. ఆ 9.5 లక్షలు అంటే 9,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని హైలైట్‌గా చేయదలుచుకున్నారు. ఆ 9,50,000 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ వీళ్ళు తయారు చేసే ఆ మొత్తం రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్ట్స్‌లో సుమారు 8,50,000 నిరుద్యోగులకి ఉపాధి దొరుకుతుంది. ఉపాధికి రూపకల్పన జరిగింది. ఈ సంవత్సరంలో అంటే గడిచిన ఈ సంవత్సరంలో మనం వార్షికోత్సవం చేసుకున్న ఈ సందర్భంలో మన ఆనందంగా చెప్పుకోదగ్గ ప్రగతిలో ఇదొక ప్రథమ భాగం వహిస్తుంది అని చెప్పడం రేపు ప్రధాన ఉద్దేశం. ఏం జరిగిందంటే అన్నీ మనకి పరిపాలనలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్‌లో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ అన్నీ ప్రజలందరికీ తెలీదది. డే టు డే యాక్టివిటీస్‌లో వాళ్ళు నిత్యం అన్ని మంత్రిత్వ శాఖలు గాని, ముఖ్యమంత్రి గారి ఆధీనంలో, అలాగే డిప్యూటీ సీఎం గారి దాని ప్రకారం, అలాగే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధికి వాళ్ళు కంకణబద్దులై నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈ ఈ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పాలి కాబట్టి ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఏదో ఒకటి పెట్టి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అంటే పిన్ టు పిన్ రోజువారీ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. ఇక్కడ ఏం జరుగుతోంది? టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. వాళ్ళు ఏం అభివృద్ధి కార్యక్రమాలు తయారు చేస్తున్నారు? ఏం ఎజెండా తయారు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి నిర్దేశ సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు అందిస్తున్నారనేది మనందరికీ తెలీదు. అది కాన్ఫిడెన్షియల్‌గా ఉంటుంది. రేపటి రోజున మనం ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా చేసుకునే వార్షికోత్సవంలా కాకుండా ఇది మన ఎజెండా. ఇప్పటిదాకా జరిగిన పని ఇది. మన పరిపాలనలో ఈ ఈ రకమైనటువంటి ప్రగతి సాధించాము. స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలన దిశగా మనం వెళుతున్నాము అని చెప్పడం ఒక ఉద్దేశం. ఇందాక చెప్పాగా 9,50,000 కోట్లు పెట్టుబడులు, 8,50,000 మందికి ఉపాధి కల్పనా మార్గాలు జరుగుతున్నాయని కూడా మనకి అర్థమవుతుందన్నమాట. అందులో కూడా సంబరాలు చేసుకునే సమయం కాదు. ఎలాగా ఆనందం పంచుకుంటారు కానీ, ఇది చేసాం, అది చేసాం కాకుండా ఏం చెయ్యబోతున్నాం నెక్స్ట్ 4 ఏళ్లలో అది కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా సాగుతోంది. చెప్తున్నాం కదా! చాలా 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 వెనకబడిపోయింది. అంతకుముందు 5 సంవత్సరాలు మనకు ఉత్తినే పోయినట్టయింది. ఏమీ లేకుండానే 5 సంవత్సరాల కాలం వృధాగా పోయింది. ఒక పక్క 2014లో తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయింది. అప్పుడు సరైన పంపకాలు జరగలేదు. దాని తర్వాత ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం గానీ, దీనికి ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఆంధ్రప్రదేశ్‌కి? లేదంటే ఏదైనా ప్యాకేజీలు ఇస్తారా? ఇలా రకరకాలుగా చాలా చాలా అవే మాటలతో కాలం చెల్లిపోయింది. అంతకుముందు అంటే 2024 ముందు 2019 నుంచి 2024 వరకు చూస్తే ఎంతవరకు అభివృద్ధి జరిగిందో ఇప్పుడు రేపు కూడా అనుకోకుండా ఒక పోలిక వస్తుంది కాబట్టి ఏమీ జరగలేదనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. సారీ. ఎందుకంటే జనం అందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అంధకారంగా తయారైపోయిన చీకటిలోంచి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాత్రంతా చీకటి ఉంటుంది. తెల్లారుజామున 4 తర్వాత కొంచెం 5 ఆ ప్రాంతానికి సూర్యుడి కిరణాలు అలా వస్తూ ఉంటాయి. ఆ వెలుతురు కోణంలోకి వెళ్తూ ఉంటాం అలాగా. అప్పటిదాకా చీకటే మనకేం అంధకారం అంటారు దాన్ని. తడువుకుంటూ ఉంటాం. ఆ తర్వాత లేలేత వెలుగు కిరణాలు వచ్చినప్పుడు ఆ తర్వాత సూర్యోదయం అయిపోతుంది. మళ్ళా సూర్యభగవానుడు వచ్చేస్తాడు. వెలుగులోకి వెళ్ళిపోతాం. ఇంకా అంతా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆ కాలం ఏంటంటే సంధికాలం అన్నమాట. ఆ చీకటి విడిపోయి ఆ వెలుతురు మన కళ్ళకి కనపడే మాత్రం వెలుతురులో మనం ఆ సూర్యోదయం కాంతుల్లోకి మనం వెళుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే. ఆ లేలేత కిరణాలు మన మీద ప్రసరిస్తున్నాయి. అంటే ఆ స్థితి దాకా వచ్చాం. ఇక్కడి నుంచి వెలుగులో మనం ఎలా కావాలంటే అలా పరిగెడతాం. అభివృద్ధి దిశగా మార్గం వెడుతుంది. అంధకారంలోంచి ఆ వెలుతురు కొంచెం మనకి చిరు ఆశని కల్పిస్తూ ఈ సంవత్సర కాలంలో ఏంటంటే వార్మప్ అంటారు కదా! ఏదైనా మ్యాచ్ ఆడేటప్పుడు అలాంటి వార్మప్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పాలి. అలాగే జనంలో ముఖ్యంగా తెలుగు ప్రజలలో, తెలుగు యువతలో అన్ని వర్గాల్లో వాళ్ళు రైతులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అందరూ కూడా యువత కావచ్చు, ఆ ప్రతి ఒక్కళ్ళు ఒక నిరాశలో కూరుకుపోయి, రాష్ట్రమంతా అప్పుల ఊబిలో కూరుకుపోయి, అధ్వానంగా తయారైందనే విషయం ప్రత్యేకించి ఎవరికీ ఎవరూ చెప్పక్కర్లే. అటువంటి స్థితిలో మంచి టీమొచ్చారు కాబట్టి, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా ఆ విషయంలో మనం అదృష్టం అని చెప్పి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి. ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి ఆలోచించే వ్యక్తి. అదే రకంగా ఇంకా మాట్లాడితే గనక ఎ అంటే చాలా టఫ్ అండ్ క్రిటికల్ కండిషన్‌లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని హ్యాండిల్ చేయగల శక్తియుక్తులు ఎవరికైనా ఉన్నాయంటే నిస్సందేహంగా చెప్పవలసిన విషయం చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఈ కూటమి ప్రభుత్వం రావడం, కూటమి ప్రభుత్వంలో కలిసి నడవడానికి తన సంసిద్ధత వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వం రావడానికి ఆయన అహర్నిశలు కృషి చేసిన కళ్యాణ్ బాబు గారు కూడా ఈ సమయంలో మనం అభినందించాలి. అలాగే ఎన్ని ఉన్నా మల్లగుల్లాలు పడుతున్న పార్టీల్లో అందరినీ సమన్వయపరుస్తూ సంయమనంతో సంయమనంతో గడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గానీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దలను కూడా ఈ ఈ దశలో అభినందించాలి. ఎందుకంటే సందర్భం ఉంది మనకిక్కడ. సందర్భం ఏంటంటే రేపు వార్షికోత్సవం. నిజంగా ఇది మళ్ళా చాలా ఎలా ఉంది అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్టుంది ఆంధ్రప్రదేశ్‌కి. లాస్ట్ ఇయర్ 24వ తారీఖుకి ప్రత్యేకించి దుష్ట పరిపాలన నుంచి సుపరిపాలన వైపు అడుగు పడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కి ఒక సరికొత్త చైతన్యం, సరికొత్త స్వాతంత్రం, సరికొత్త అభివృద్ధికి మార్గం పడింది కాబట్టి దానికి మనం చేసుకుంటున్నాం. ఇందాక మొట్టమొదటి నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఒక మాటలో మనకు అర్థమవుతుంది. మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కి మంచి నాయకులు వచ్చారు. మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి భవిష్యత్తు కోసం మనమందరం ఎదురు చూసే క్షణం వచ్చింది. అలాగే నిజంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో స్కాములని, మాఫియాలని, దోచుకోవడం, దాచుకోవడం అనే వాటికి ముందు స్వస్తి పలికారు. నిలదొక్కుకోవడానికి సంవత్సరం పట్టిందని చెప్పాలి. అసలు ఆ పాత బొక్కలన్నీ పూడ్చడానికి ఇంకా చాలా టైం పడొచ్చు. అప్పులు, ఊబులు, ఏదో అత్త సొమ్ము అల్లుడు దాని చేసినట్టు స్కీములు, పథకాలు. ఏమిటి ఎంతుంది? ఎంత లేదనేది సామాన్య మానవులు చూసుకుంటారు. మన దగ్గర ఎంతుంది? ఎంత ఖర్చు పెడుతున్నాం? ఎంత వృధా చేస్తున్నాం? అనేది మనం సామాన్య మానవులు వాళ్ళ బడ్జెట్ చేసుకొని తెలుస్తుంది. 5 సంవత్సరాలు విర్రవీగుతూ ఎటువంటి రాష్ట్ర అభివృద్ధికి గాని అసలు ఏమాత్రం ఆలోచన చేయకుండా స్వలాభం చూసుకుని స్వార్థమే పరమావధిగా బతుకుతూ రాష్ట్రాన్ని తుంగలో తొక్కేశారు. ఇప్పుడు ఎందుకంటే అసలు ఎక్కడ ఆ మాటలు మాట్లాడుకోకూడదు అనుకున్నా కూడా అవి ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు కోస్తా జిల్లాలు. ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఆ సమాహారం. ఆ పక్క ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోనసీమ జిల్లాలు, ఇక్కడ నెల్లూరు అలాగా అటుపక్క, ఇటు కడప, కర్నూలు, రాయలసీమ చాలా అద్భుతమైనటువంటి వనరులున్నాయి. అద్భుతమైనటువంటి మానవ వనరులున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు. అన్నీ ఉండి ఐదో తరం తక్కువలాగా ఆంధ్రప్రదేశ్ అలా అమ్మ అలా తెలుగు తల్లి అలాగా ఎలా విలపిస్తూ అలా ఎదురు చూస్తూ ఉండిపోయింది 5 ఏళ్ల సంవత్సరం. అమరావతి అనే రాజధాని కట్టుకుంటే ఈ పాటికి ఎలా ఉండేదో అసలు ఊహకందదు. ఇప్పటికీ ఉద్యోగాలు లేక రైతు కూలీలు గాని, చదువుకున్నటువంటి విద్యార్థులు గాని పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి. ఏమీ ఒక్క సంపాదన మార్గాలు లేవు. ఎవరికి వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని బెంబేలెత్తుతూ బతికారు. ఆ స్థితి పోయి 1 ఇయర్ అయింది. ఏదో కొత్త ఆశలు చిగురించాయి. కొత్త చైతన్యం వచ్చింది. మాకు దొరికారు మంచి నాయకులు. కూటమి ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం దొరికింది. ఈ సుస్థిరమైన ప్రభుత్వం మనకు సుపరిపాలన అందిస్తుంది. మన తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పర్టిక్యులర్‌గా ఒక మంచి సమయం వచ్చింది. మంచి దశ వచ్చింది. నిజంగా అందరి ఆశలు అనుగుణంగానే ఇందాక చెప్పాను కదా! ప్రతీదీ పిన్ టు పిన్ కాన్ఫిడెన్షియల్‌గా ఉంటాయి. ప్రభుత్వంలో ఏం జరిగాయి? మనకవన్నీ తెలీవు. ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి? ఇంకా మనకేం తెలీదు. అయితే పెట్టుబడులైతే
భగవంతుడి దయల వల్ల, ఈ పెద్దల కృషి వల్ల వాళ్ళలో నమ్మకం కలిగి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 9,50,000 కోట్లు తెచ్చారు. అది రేపు చెప్పబోతారు. అలాగే 8,50,000 ఉద్యోగాలు రావడానికి మార్గం పడింది. ఈ 2 అయితే ప్రధానంగా ఒక అద్భుతమైన, ఎందుకంటే అదే కదా అభివృద్ధి. రూ. 10 వస్తే రూ. 10 ఖర్చు పెడతారు. ప్రతీదీ అప్పు చేసి ఖర్చు పెట్టాలంటే రాష్ట్రం పరిస్థితి ఏంటి? చాలా గణనీయంగా దిగజారిపోదు? అందరూ చూసి ఏంటి ఇంకా ఇలా ఉంది పరిస్థితి అంటే, ఎన్నాళ్ళని కేంద్రం గాని, ఇంకోటి గాని, ఇంకోటి సహాయం అందిస్తుంది. మనకు మనం స్వాలంబన తెచ్చుకోవాలి కదా! సాధికారత వచ్చింది. స్వాలంబన కూడా తెచ్చుకోవాలిగా. మనకు మనం సంపాదించుకోవాలిగా. పెద్దలు చెప్పినట్టుగా ఒక పూట పంచభక్ష పరమాన్నాలతో అన్నం పెడితే సరిపోదు. ప్రతిరోజు పచ్చడి మెతుకులైనా తినడానికి ఒక పని కల్పించాలి ఎదుటి వ్యక్తులకి, ప్రజలకి. ఒక పూట ఏదో విందు భోజనం పెట్టామంటే మరి మిగిలిన అన్ని రోజులు పస్తులుంటారా? పస్తులుండి చావాలా? ఈ స్కీములు కూడా అలాంటివే. బద్ధకస్తులుగా చేసి, అంటే చాలా మందికి అవసరమే కాదనట్లేదు. చాలా అంటే ఈ స్కీములు, ఈ పథకాలు ప్రజల్లో వాళ్ళకి అభివృద్ధికి దోహదపడాలి తప్పితే వాళ్ళ బద్ధకస్తులు చేయకూడదని చెప్పడమే నా ఉద్దేశం. వాళ్ళ ఇందులో కాంట్రావర్సీ అస్సలు లేదు. కేవలం పథకాలు ఇస్తున్నాం అదంతా సంక్షేమం అనుకుంటే, ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అభివృద్ధి ఉంటే ఖచ్చితంగా సంక్షేమం దిశగా వెళ్ళొచ్చు. ఇందాక చెప్పాగా, రూ. 100 వస్తే రూ. 100 పనులు ప్రజలకే చెయ్యొచ్చు. హామీలు ఇవ్వడం ఏంటి? అది వాళ్ళ బాధ్యత. అందరికీ ఉద్యోగాలు, చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఏ పని చేయలేని వితంతువులకి, వృద్ధులకి పింఛన్లు ఇప్పుడే జరుగుతున్నాయి అవన్నీ. నిరుద్యోగ భృతి, పింఛను. అలాగే పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేదంటే ఏదో తల్లి వందనం, ఏదో చదువు కోసం అమ్మ ఒడి, బడి రకరకాల పథకాలు. అలాగే అన్నా క్యాంటీన్‌లు. సరే ఎందుకని ఏం చెప్పారు, గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇవ్వడం, కొన్ని పథకాలు 6 పథకాలు ఏదో చెప్పారు. ప్రతి ప్రభుత్వం ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కానీ అభివృద్ధి జరిగితే ఆ సంక్షేమం కోసం అడుగుతుంది. ఇప్పుడు పథకాలు 1, 2 అమలు చేయకపోవడం వల్ల ప్రపంచానికి వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు బాధలు పడతారు. వాళ్ళందరికీ ఏంటంటే కొంచెం నిరాశ ఉంటుంది. పథకాలు చెప్పారు కదా అని. చెప్పారు, మరి చెప్పడానికి సరిపడా అక్కడ ఉండాలిగా. పరిస్థితి ఉండాలిగా. అక్కడ పరిస్థితి ఉంటే ప్రజల సంక్షేమమే చూస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ముందు రాష్ట్ర సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం. అలా అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఏముంది? ఇంకా ప్రజలకి ఒక ధైర్యం అయితే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వచ్చిందని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే చాలా కత్తి మీద సాములో ఉంది. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా ఆర్గనైజ్ చేస్తాడు. అన్నీ బాగుండి, ఆర్థిక పరిస్థితి బాగుండి, ఖజానా బాగుండి, బడ్జెట్ బాగుండి, అన్నీ బాగుంటే అభివృద్ధి మార్గంలో ఉన్నవాడు దాన్ని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. చాలా ఇది ఒక క్లిష్ట సమయంలో చాలా చాలా దుర్భరమైన వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో అవన్నీ మునిగిపోయిన క్షణంలో దీన్ని నిలబెట్టాలంటే ఫస్టు ఆల్మోస్ట్ కూలిపోయింది. ఈ కూలిపోయిన దాన్ని మళ్ళా పునాది దగ్గర నుంచి మనం భవనం కట్టుకునే పరిస్థితి వచ్చింది. రాజధాని గాని, పోలవరం ప్రాజెక్టు గాని, ఇంకోటి. కాబట్టి ఇది నిజంగా చాలా గొప్ప విషయం. సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేటట్టుగా సుపరిపాలన, అధికార భాగస్వామ్యం. మనం ఇప్పటిదాకా 1 ఇయర్‌లో మనం చేసిందేమిటి? సాధించిన విజయం పెద్ద పెద్ద మాటలు వాడకూడదు. ఎందుకంటే 1 ఇయర్‌లో ఇప్పుడు రోమ్ నగరం కూడా ఒక రోజులో స్థాపించలేదంటారు. అలాగే ఇప్పుడు అమరావతి రాజధాని కూడా ఇప్పుడు జీరోలా ఉంది కాబట్టి ఒక రోజులో అమరావతి రాజధాని అద్భుతమైన రాజధాని. కానీ మనం కలలు కన్న సౌధం, అద్భుత సౌధం అంటే మన రాజధాని నగరం త్వరలో వస్తుంది. ఆ రాజధాని నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక సుపరిపాలన పదమే చాలా సౌండింగ్‌గా ఉంది. ఇంతకుముందు అలా పరిపాలన ఉందో లేదో తెలీదు. కొంతమంది కోటరీ సభ్యుల వాళ్ళ స్వార్థపూరిత విధానాల అమలు కోసమే ఆ ప్రభుత్వంలా కనపడింది తప్పితే, ప్రజలు, సుపరిపాలన అనే పదాలు అందుకోలేకపోయాం. దురదృష్టం అంతే. దాన్ని ఇప్పుడు చెప్పుకున్నా గడిచిన కాలం రాదు. కానీ దాన్ని ఆ గతాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, గత తాలూకా అనుభవాలు దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని అద్భుతమైన భవిష్యత్తు కావాలని చేస్తారు. దీంట్లో కూడా ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ 4 ఏళ్ల పాటు కొత్త అంటే నాయకులకు గాని, కేడర్‌కి గాని అందరూ చెప్పే విషయం ఏంటంటే, కొత్త ఈ తలనొప్పులు సృష్టించుకోకుండా కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర నిర్మాణానికి ఏ రకంగా అయితే ఆ రోజు మొట్టమొదటి రోజు తీసుకున్నారో నిర్ణయం, అందరం కలిసిమెలిసి వెళ్దాం. దీన్ని ఆ 5 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రతిరోజు అదే తీసుకుంటే వాళ్ళు నిజంగా ఆహ్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతారు. ఈ ప్రభుత్వంలో ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రస్తుతం ఈ 5 ఏళ్ళు వీళ్ళు చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తులవుతారు. ఎందుకంటే
చాలా దురదృష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లోంచి అదృష్టం వైపు తీసుకెళ్తున్నారు వీళ్ళంతా. అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అంటే 2024-29 వరకు ఏదైతే పీరియడ్ ఉందో, ఇది చాలా అద్భుతమైన కాలం ఆంధ్రప్రదేశ్‌కి. ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా 100% 99 కాదు 100% చేస్తారనే నమ్మకంతో చేస్తారు. ఇదే స్నేహంతో, ఇదే పొత్తు ధర్మాలతో ఎటువంటి చిన్న చితక ఉన్నా సరిపెట్టుకుంటూ సంయమనంతో వెళ్తే వీళ్ళందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, లోకేష్ బాబే కాదు, పవన్ కళ్యాణే కాదు, మిగిలిన మంత్రులే కాదు, అందరూ ఎమ్మెల్యేలే కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీళ్ళు భాగస్వాములుగా అవుతారు. ఈ చరిత్రలో అందరూ గుర్తుపెట్టుకుంటారన్నమాట. మాకు చేశారు లేదంటే ఎటెళ్ళిపోయేవాళ్ళము. ఎటువంటి జరిగేది. ఈ రకంగా జరిగితే 2029 తర్వాత కాదు. తర్వాత ఎలక్షన్‌లో కూడా ఇంకా పరుగులు తీసి ప్రపంచ పటంలోనే, గ్లోబ్‌లోనే ఆంధ్రప్రదేశ్ అలా కనపడేట్టుగా చేయగల దమ్ము మనకుంది. వీళ్ళకుంది ప్రస్తుత పరిస్థితుల్లో. దానికి ప్రజలందరూ తమ ఓటుతో తోడ్పాటు చేసి వీళ్ళని గెలిపించుకోవడమే ప్రజల వివేకానికి ఒక చర్య. అంతకుముందు ఏదో పొరపాటునో, తెలియకో జరుగుతున్న ఉద్దేశంతోనో అప్పటి ప్రభుత్వాన్ని గెలిపించారు. 5 ఏళ్ల కాలంలో ఎంత రావాలో అంత బుద్ధి వచ్చింది ప్రజలందరికీ. వాళ్ళు చేసిన తప్పేమిటో అర్థమైంది. కాబట్టి ఆ తప్పును సవరించుకున్నారు. కూటమి ప్రభుత్వానికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు దుష్ట శిక్షణ అంటే ఎవరైతే ఇంతకుముందు రౌడీయిజం చెలాయించి రాష్ట్రాల్లో రౌడీ పరిపాలనకి చేశారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. కాబట్టి ఇదేమీ లేదు. ఎందుకంటే మృగాలు అడవిలోనే ఉండాలి. లేదా మన జూలోనే పెట్టాలి క్రూర మృగాలు. బోనుల్లోనే ఉండాలి. క్రూర మృగాలు ఎప్పుడు కూడా బోనులో ఉండాలి. జనాల్లో ఉంటే జనాలకి ఎప్పుడు దాడి చేసేదో తెలీదు. అటువంటి పరిస్థితిలో ఆ న్యాయాన్ని ఉపయోగించి ఉండవలసిన వాళ్ళు జైల్లోనే వెళ్ళి అక్కడ పడుంటారు. మనమేం చేయలేం. వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తారు. ఇంక వాళ్ళ టైం వస్తుంది కాబట్టి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమిలోని పెద్దలందరికీ మనం ఒక సంవత్సర కాలం వార్షికోత్సవ సభ జరుపుకున్న సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు ఈ విధంగానే తయారు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని రాష్ట్రాన్ని మీ విజన్ అద్భుతం, అద్భుతం, అద్భుతం అందులో సందేహం లేదు. అలాగే అహర్నిశలు మీరు చేసే త్యాగం అనండి, మీరు చేసే ఈ అభివృద్ధి బాటలని గాని, మీరు సూచించే మార్గదర్శకాలు గాని ఆంధ్రప్రదేశ్‌కి ఒక కొత్త కాంతిని, కొత్త ఉత్తేజాన్ని చూపిస్తున్నాయని చెబుతూ సెలవు.